రొయ్యల పచ్చడి టేస్ట్ చేస్తున్నా. ఆహా సూపర్ స్వాతమ్మ, మస్తు అంటే మస్తు టేస్ట్ ఉన్నాయి. రొయ్యల పచ్చడి ఇంకా చికెన్ టేస్ట్ చేయలేదు. నాకు ఈసారి అయితే ½ కేజీ రొయ్యలు. స్పెషల్లీ నాకైతే మాత్రం మటన్ పికిల్ చాలా బాగా నచ్చింది. గోంగూర ప్రాన్స్ పికిల్ అండ్ బోన్లెస్ చికెన్ పికిల్, ఈ మూడు కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే. ఆబ్వియస్లీ అన్ని చాలా బాగున్నాయి, బట్ మనకి పర్సనల్ టేస్ట్ ఉంటుంది కదా, కొన్ని బాగా నచ్చాయి కదా. క్రేజీ ఉంది అసలు, మస్తు ఉంది టేస్ట్ అయితే. స్వాతి అక్క చికెన్ పికిల్ సూపర్ ఉంది. ఒక ½ కేజీ బియ్యం తినేస్తా అనిపిస్తుంది నాకైతే. గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు నువ్వు పలుగే కొట్టు చెమటే. ప్రోమోలో ఉన్నదే ఎపిసోడ్లో ఉన్నది, ఎపిసోడ్లో ఉన్నదే ప్రోమోలో ఉన్నది. ఎక్కడ మసిపూసి మారడిగా చేయలేదు. కాకపోతే ప్రోమోలో చూస్తేనేమో మంచి స్పీడ్ మీద హుషారుగా గట్టిగా అనిపించి కిక్ అనిపించింది. అదే ఎపిసోడ్ చూస్తుంటే కొంత డల్గా అనిపించింది. బికాస్ ఎందుకంటే దానిలో ఆర్ఆర్లు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, ఇట్లాంటి ఎఫెక్ట్లన్నీ కట్ షాట్లన్నీ కూడా మనకు ప్రోమోలో 1 minute చూపించాలి, లేదంటే 50 seconds 30 seconds చూపించాలి. కాబట్టి ఆ ఫీల్ తెప్పగలుగుతారు. అదే ఇప్పుడు మనకి ఎపిసోడ్లో కాబట్టి కొంచెం లాగుతుంది. కాబట్టి నాగార్జున గారి స్టైల్ జరంత నిదానంగా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి అట్టే కొద్దిగా లెంత్గా అనిపించింది. కానీ నాగార్జున గారు ఎప్పుడూ లేనటువంటి విధంగా, అంటే ఈ సీజన్లో ఒకటే వారం అయింది అనుకోర్రి, కానీ చాలా సీజన్ల కన్నా చాలా బెటర్గా పోయిన సీజన్లో చేసిరు. ఆయన పోయిన సీజన్లో లెక్కనే మళ్ళీ ఈరోజు చేసిరు. ఎవరు తప్పు అయితే వాళ్ళ తప్పుని ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు. వాళ్ళ తప్పును చూపించి అమ్మ సోనియా, అమ్మ యష్మి, మనం ఎవరికైతే నాగార్జున గారు క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్లు అడిగి ఇట్లా చేస్తే జనాలు చూస్తారు, పీపుల్ ఆర్ వాచింగ్, నువ్వు చేసే తప్పు ఖచ్చితంగా వాళ్ళు నోటిఫై చేస్తారు. నోటీస్ చేసారనుకో మిమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపుతారు. ఇట్లాంటివన్నీ చెప్పారు. కడి చేస్తే ఆదివారం నాడు శేఖర్ భాషను ఎలిమినేట్ చేశారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఎపిసోడ్ బాగానే ఉంది. మరి ఎపిసోడ్ లాస్ట్కి వస్తా అంటే కొంచెం నీరసంగా, కొంచెం డల్గా, కొంచెం నిద్ర మత్తుగా ఆ కైండ్ ఆఫ్లో అయిపోయింది. మరి మనం కూడా ఎపిసోడ్ చూసినాక జరసేపు అట్టే పడుకొని లేచి మరి రివ్యూ చేస్తానా. చలో, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే జర సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని పాతలు ఒక లైక్ చేయరు, కొత్తలు మీకు నచ్చినగా లైక్ చేసే ప్రయత్నం చేయరు. అండ్ రేపటి ఎపిసోడ్లో మనకు 2 క్లాన్లుగా డివైడ్ చేసేసి, ఒకటి అభయ్ క్లాన్, ఎందుకంటే అభయ్కి ఎక్కువ మంది పాజిటివ్ చూపించారు, ఆ వైట్ లిక్విడ్ పోసారు కాబట్టి అభయ్కి సపరేట్ క్లాన్గా తయారైంది. రెండోది నిఖిల్ క్లాన్ ఆల్రెడీ ఉన్నది కదా, అది పవర్ఫుల్ క్లాన్గా నిరూపించుకుని ఇద్దరే ఉన్నా కానీ పవర్ఫుల్ క్లాన్గా మారింది. సో ఇద్దరి క్లాన్స్ని సపరేట్ చేసి ఇద్దరికి సపరేట్ పేర్లు పెట్టి ఆ పేర్లతో పాటుగా వాళ్ళకి సపరేట్ సైన్యాన్ని అంటే క్లాన్ని డివైడ్ చేసి బిగ్ బాస్ మరి నాగార్జున గారు రేపు ఎట్లా డివైడ్ చేస్తారో రేపు చూద్దాం. టోటల్గా అయితే 2 క్లాన్లుగా డివైడ్ చేస్తారు. అందులో ఒక క్లాన్కి పేరు శక్తి అని పెట్టారు. ఎందుకు సార్ ఆ మానిపోయిన గాయాన్ని మళ్ళీ లేపుతారు. శక్తి అని ఒక టీంకి పేరు పెట్టారు. ఇంకో టీంకి వచ్చేసి కాంతారా అని పెట్టారు. కాంతారా అని పవర్ఫుల్గా పెట్టారు. అంటే హిట్ సినిమా పేరు పెట్టారు. ఇటు దిక్కేమో శక్తి అనే ఫ్లాప్ సినిమా పేరు ఎట్లా పెడతారు సార్? అంటే తమిళ శక్తి, తమిళ్లో శక్తి అని ఒక సినిమా ఉన్నది, ఆ శక్తి ఇది కొంపదీసి ఏ శక్తి అయితే ఎందుకు కానీ. అండ్ నాగార్జున గారు మధ్యలో ఒక మాట చెప్పారు, దాని గురించి మాట్లాడదాం ఆగురి. ఈ 2 టీంలను డివైడ్ చేశారు కదా, ఇందులో ఒక టీంలో అభయ్ క్లాన్లో ఆదిత్య ఓమన్న, నబీలు, మణికంఠ, యష్మి. అసలు అభయ్ క్లాన్లకు మణికంఠను ఎందుకు పంపించారు నాకు అది అర్థం కాలేదు. మణికంఠ, యష్మి అండ్ ప్రేరణ వీళ్ళందరూ అభయ్ క్లాన్లో ఉంటే, నిఖిల్ క్లాన్లో వచ్చేసి పృథ్వీ, నైనిక, విష్ణుప్రియ, సోనియా అండ్ సీత. అంటే ఈ లెక్కన భాషాబాయ్ ఎలిమినేట్ అయినని ఇంకోసారి రీకన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. అయితే వీళ్ళందరినీ టీములుగా డివైడ్ చేశారు. అదంతా మనం రేపు చూడబోతున్నాం. సరే, ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో నాగార్జున గారు అడిగిన విధానం ఎట్లున్నది, ఎవరిని ఏ పాయింట్లు బాగా టచ్ చేసి ఏమైనా మిస్ అయిందా, ఏంది కథ ఏంది కరక అన్నీ మాట్లాడుకుందాం. మనం అనుకున్న పేపర్ ఎంతవరకు వచ్చిందో మీకేమనిపిస్తుందో అది కింద చెప్పారు. ఎందుకంటే నేను ఏదో బలవంతంగా మీతో చెప్పించినట్టు ఉండదు కాబట్టి మీకు నేను పొద్దుగాల నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి అని ఒక క్వశ్చన్ పేపర్కి సంబంధించి నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియోలో మనం అనుకున్నవి మనం అడిగినవి నాగార్జున గారు అడిగితే ఎంతవరకు అడిగిరో కింద కామెంట్ చేయరు. ఓకే, చలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నాగార్జున గారు వచ్చి హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్. కాదు అది కదా అమ్మ వద్దు, అది సీజన్ 6 ఏమో, లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అవన్నీ చెప్తలేరు ఈ మధ్య. సరే, వచ్చి నిన్నటిదాకా ఏం జరిగిందో మీరు చూసారు, మొన్నటిదాకా ఏం జరిగిందో మీరు చూసారు, నిన్నేం జరిగిందో చూడరు అంటే ఉత్త సోది ముచ్చట జరిగింది, పెద్దగా ఏం లేదు అక్కడ కంటెంట్. దాని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నాగార్జున గారు ఏం చెప్పారంటే, రికార్డు సృష్టించాం, అన్బిలీవబుల్ 6 billion వ్యూయింగ్ మినిట్స్, అన్ని సీజన్లలో ఇండియాలోనే కంప్లీట్గా మనదే టాపు, అన్ని లాంగ్వేజ్లలో కూడా మనమే టాపు అని చెప్పిండు. ఈ లెక్కన ఇది ఇంత చెప్పిండు కానీ నాకెందుకో
నమ్మాలనిపించట్లే. సరే నమ్మినాం అనుకుందాం. సరే అన్ని లాంగ్వేజెస్లోకి వెళ్ళా మన తెలుగు బిగ్ బాస్ టాప్ రేటింగ్ని కొట్టింది, టాప్ వ్యూవర్ పాయింట్ని కొట్టింది, ఇట్లాంటివన్నీ చెప్పారు కదా. ఓకే, సంతోషం. మన వాళ్ళు బాగానే చూస్తారు. తెలుగు బిగ్ బాస్ ఎప్పుడైనా టాప్లో నడుతూ ఉంటుంది, అది మనకు తెలుసు. వీఆర్ లైక్ నారద ఫ్యామిలీ, మనంతా నారదులకు సంబంధించిన చుట్టాల బాపత అన్నట్టు. అంటే కలహ భోజన ప్రియులం, ఎవరైనా లొల్లి పెట్టుకుంటే చూసి ఏమైంది అక్కడ అన్నట్టు చూస్తాం అన్నట్టు, అది సంగతి. అందుకే మన దగ్గర వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు, సంతోషం, హ్యాపీ. అయితే ఇక్కడ నాగార్జున గారు ఏం చెప్పారంటే ఒక మాట, అన్ని లాంగ్వేజ్ల్లోకి వెళ్ళా మన తెలుగు బిగ్ బాసే టాప్. ఎస్, ఎందుకు టాప్ అంటే మన తెలుగు బిగ్ బాస్లో తెలుగు వాళ్ళకంటే అన్ని లాంగ్వేజ్లో ఉన్నారు కాబట్టి, అన్ని లాంగ్వేజ్లో మన తెలుగు బిగ్ బాస్ చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి టాప్ అవుతుందేమో నా ఫీలింగ్. లేకపోతే అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళా. హిందీ అంటే వ్యాస్ట్, కానీ హిందీతోటే పోటీ పడుతూ ఉంటుంది ఎప్పుడైనా మనది. అటు సినిమాలలో అయినా కానీ బాలీవుడ్ని తలదన్నేలాగా టాలీవుడ్, ఇప్పుడు బిగ్ బాస్లో కూడా హిందీ బిగ్ బాస్ని తలదన్నేలాగా తెలుగు బిగ్ బాస్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి. ఓకే ఆ తర్వాత నాగార్జున గారు చెప్పిన తర్వాత అద్భుతం, అమోఘం అని చెప్పిండు. ఆ తర్వాత ఆదిత్యవమన్న ఇక్కడ ఎవరైనా ఏదైనా తప్పులు చేశారంటే ఆదిత్యవమన్న అందరూ చేశారంటే ఎవరు చేశారు, నువ్వు చేసినావు అంటే చేసినా సార్ అంటే ఏం చేసినావు అనేది అడిగిన అయిపోయింది. ఆ తర్వాత ముగ్గురు చీఫ్లు ఉన్నారు. ఆ ముగ్గురు చీఫ్లు ఎవరు బాగా చేశారో చూద్దాం, అందరినీ అడిగేద్దాం, కడిగేద్దాం, తుడిచేద్దాం, పిండేద్దాం, ఏండేద్దాం మన టీవీ అని చెప్పి ముగ్గురు లీడర్లను నిలబెట్టి ఒక్కొక్కరి గురించి మాట్లాడే. యష్మి గురించి, సోనియా గురించి మాట్లాడుతుంటే చెవులలో ఏమంటారు చక్కెర పోసినట్టు, చెవులలో తేనె పోసినట్టుంది అన్నట్టు, అట్లా మంచిగా అనిపించింది. అమ్మాయి అడుగుతుంది సార్, జన్మధన్యం అయిపోయింది సార్ అనిపించింది. ఓకే, అయితే యష్మి ఫస్ట్ నీ టీంలో ఎవరు రెడ్ ఎవరు గ్రీను అంటే ఎవరు గ్రీన్ కింద ఫస్ట్ అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే మస్తు టాస్క్లు ఆడిందంటే నువ్వు బాగా ఆడాడు అంటున్నావు, మరి విష్ణుప్రియ అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్కి సంబంధించిన వీడియో చూపించిండు. అందులో అన్ఎక్స్పెక్టెడ్గా షోల్డర్ దాకడం వల్ల విష్ణుప్రియ పడిపోయింది. మనకు ఆ కెమెరా యాంగిల్లో కనబడతలేదు, కానీ స్లో మోషన్లో వేసి చూస్తే మళ్ళీ కనబడ్డది. షోల్డర్ దాకడం వల్ల విష్ణుప్రియ పడిపోయింది. విష్ణుప్రియ అది పడిపోవడం వల్ల ఇప్పుడు మొత్తంగా గేమ్, ఎందుకంటే ఆడోళ్ళు మగవాళ్ళతో సమానంగా పోటీ ఇస్తారు, నేను పోటీ ఇవ్వగలుగుతాను వచ్చిన విష్ణుప్రియ ఒకవేళ ఆ టాస్క్ గెలిచి ఉంటే చాలా బాగుండేది. ఓకే, ఇక్కడ సంచాలక్ పప్పు అని చెప్పి మన నిఖిల్ అన్న మాటను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి విష్ణుప్రియని లేపి నాగార్జున గారు కొంచెం ఆడవిడి బాగానే చేశారు. అండ్ విష్ణుప్రియ ఇక్కడ కొంత క్యూట్గా కొంత బాగానే ఉంది. ఇది కంటిన్యూగా అయితే మాత్రం బాగుండదు. ఇది నా బ్రెయిన్కి నత్తి సార్, నాకు కొంచెం పిచ్చి, నాకు కొన్ని పదాలు వస్తాయి, కొన్ని పదాలు రావు. నాకు జాలిగుండే అంటే నీకు జాలిగుండే, నత్తి బ్రెయిన్, ఇంకేమున్నాయి అంటే పిచ్చి సార్ పిచ్చి, ఇవన్నీ ఉన్న విష్ణుప్రియతో జోలికి నువ్వు బోగమ్మ సోనియా అని చెప్పి మళ్ళీ సోనియాకి వార్నింగ్ ఇచ్చిన అన్నట్టు ప్రతి దగ్గర కూడా. ఆ తర్వాత పృథ్వీ గురించి టాస్క్లు 100% ఇచ్చినంటే నువ్వు ఎక్కతక్క మాట్లాడతాను, నువ్వు గిఫ్వర్లు వాడతాను, ఇది మంచిగా ఉండదు, నోరు అదుపులో పెట్టుకో అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చిండు. నైస్, ఎవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చేసింది అబ్బా, వెరీ నైస్. ఆ తర్వాత ప్రేరణను రెడ్లో పెట్టాగానే ఏంటి ఎందుకు రెడ్లో పెట్టినామంటే సంచాలక్గా సార్ కన్ఫ్యూజ్ అయిందంటే సంచాలక్గా కన్ఫ్యూజ్ అయిందా, కన్ఫ్యూజ్ చేసావా అంటే కన్ఫ్యూజ్ చేసింది. కానీ కాదు సార్ నేను అసలు పోయేసరికి మొత్తం అయిపోయింది సార్, అందరూ వచ్చారు సార్, అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు, నేను ఇంకేం చేయలేకపోయాను సార్ అని చెప్తాను. మొత్తం ఈమెనే కదా చేసింది, మరి ఎందుకమ్మా డ్యాన్స్ చేసామంటే సరే పాట వచ్చి డ్యాన్స్ చేసినాను. అబ్బా ఊకో అమ్మ నువ్వు ఒకదానివి, స్పాట్లో అబద్ధం ఆడాలంటే ఈవెనేనబ్బా. సాంగ్ కోసం డ్యాన్స్ చేశాను సార్ నేను, డెసిషన్ కోసం కాదంట. అది ఇట్లా అన్నది, ఇట్లా అన్నది, ఇవన్నీ కూడా సాంగ్ వచ్చిందని డ్యాన్స్ చేసిన అని చెప్తాను. చెప్పాలి కానీ మరీ ఇంత జనాలు చూస్తలేరు అన్నట్టు చెప్పడం ఏంది. ఆ తర్వాత ఇక సోనియా గురించి సార్ సోనియా 100% ఆడలేదు సార్ అని చెప్పి మనం, కానీ నేనైతే 100% ఇచ్చినా ఆమె 100% ఇచ్చినట్టు 200% కూడా ఇచ్చిన అంటుంది సోనియా. ఇక నాగార్జున గారు డైరెక్ట్ వేసిరయ్యా, సోఫాలో కూర్చొని పెద్దోడు చిన్నోడు అంటూ కూర్చుంటే ఎవరైనా ఇట్లనే అంటారు, నువ్వు ఆడలేదని అంటారు. బరాబర్ చెప్పారు సార్, ఆడలేదు సార్ నిజంగానే ప్రామిస్, నేను కరెక్ట్గానే ఉన్నా, 100% ఇచ్చినా, ఆర్ట్ఫుల్గా ఆడినా, ఎమోషనల్గా కొంచెం వీక్ అయినా కానీ బాగా ఆడినా అన్నట్టుగా సోనియా చెప్పుకున్నది. ఓకే అమ్మ నువ్వేమో ఆడాను అంటున్నావు, తనేమో ఆడలేదంటుంది. కానీ ఇక్కడ నాగార్జున గారు ఇండైరెక్ట్గా నువ్వు 90 మార్కులు తెచ్చుకుంటావు అనుకుంటే 60 మార్కులు 40 మార్కులు వస్తే మిగతా మార్కులు రాలేవని మేము కూడా బాధపడతాం కదా, మీ టీం లీడర్ బాధపడుతుంది కదా అని చెప్పిండు. ఓకే, ఇక చికెన్ దొంగతనం సంచాలకు అదొకటి ఇదొకటి ఇక పాయింట్లు మాట్లాడి ఆ తర్వాతకి వస్తే సంచాలకు నువ్వు కరెక్ట్గా చేసినావు అనే పాయింట్ యష్మికి గట్టిగానే చెప్పి మాట్లాడాడు.
ఇక్కడనే సోనియాని డైరెక్ట్గా అసలు ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ బల్లి లాగిరబ్బా అనిపించింది. మంచిగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఇగో ఇక్కడ ఏంది పెద్దోడు చిన్నోడు అంటూ నువ్వు కూర్చుంటే ఎమోషనల్ అయితే ఈ వారం అంతా నువ్వు బాగా ఎమోషనల్ అయ్యావు కదా, నీ ఫ్యామిలీ గుర్తొచ్చింది, నీ పర్సనల్ ఇది మీ వాళ్ళంతా గుర్తొచ్చారు కదా అని చెప్పి వెంబటే నీకున్నారు కానీ ఇంకోళ్ళకు ఉండరా ఈ డైలాగ్ చూడని చెప్పి డైలాగ్ ఇచ్చినాయా. నాకు భలే అనిపించింది. అసలు కంటిన్యూటీ అలా మంచిగా తీసుకుని పోయింది, ఇట్లా అల్లుకుంటూ వేరే అనిపించింది. మీకు అనిపించింది అంటే నువ్వు నోరు జారినవని అంటే అది కాదు సార్, యాక్చువల్లీ ఇంటెన్షనల్గా కాదు సార్, అది కోపంలో అది అట్లా అయిపోయిందంటే ఇంటెన్షనల్గా కాదు కానీ అది రాంగ్ కాదంటే ఒప్పుకోదు నీకు. అంటే ఇప్పుడు నీకు వచ్చేటప్పటికి ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా నీ గురించి ఎవరేమనుకుంటారో నీ ఫ్యామిలీ వాళ్ళకి నెగిటివ్ ఎట్లా పోతుందో అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నా. అవతల మనిషి కాదా అంటే అసలు ఆ టాపిక్కి కనెక్ట్ అయితే లేదు అసలు సోనియా. అంటే అవన్నీ నాకెందుకని అడిగి మాట్లాడుతుంది. అది కాదు సార్, అది కంటిన్యూట్లో ఇచ్చింది. ఆమె మాట్లాడితే నేను మాట్లాడంటే ఇంకా వీడియోలు చూపిస్తారే, నీ వీడియోలు చూపించాలంటే బొచ్చడే ఉన్నాయి, డ్రెస్సుల గురించి మాట్లాడినా అవతల అన్కంఫర్టబుల్ అన్నా అదన్నా ఇదన్నా ఏం చెప్పినావంటే అయినా ఇంటలేదు ఏదేదో సంఖ్య మాట్లాడుతా అంటే ఎంబటే నీ మంచి కోసమే చెప్తున్నా. ఒక్కరోజు కాదు ఒక్క క్షణం చాలు ఆడియన్స్ దృష్టిలో కిందికి వెళ్ళిపోవడానికి. అబ్బా ఏమైనా చెప్పిరా సార్, నిజం సార్ ఇది మాత్రం. ఎందుకంటే ఒక్క రోజులో మొత్తం కథ మారిపోతుంది. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ అంటే ఎట్లుంటుందంటే ఇవాళ నిన్ను నెగిటివ్ అనుకున్నాడంటే ఆడియన్ సీజన్ అయిపోయేదాకా నెగిటివ్ అనుకుంటాడు. ఆ తర్వాత యష్మి రెడ్డిలో శేఖర్ భాషను పెట్టి తనకు కొంచెం ప్రాబ్లం ఉంది సార్, ఈ వారం అంతా కొంచెం డల్గా ఉండడానికి కారణం వేరే ఉంది అనగానే శేఖర్ భాష కంగ్రాచులేషన్స్ ఓకే డల్ అయిపోయింది ఈ వీక్ అదని చెప్పగానే ఫస్ట్ వీక్లో ఉన్న శేఖర్ భాష. అయితే ఇక్కడ నాగార్జున గారు ఒకటి క్లారిటీ ఇచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటున్నదే, శేఖర్ భాష అన్న జోకులు జోకులు వేసిండని చెప్పి నామినేట్ చేశారు. ఇప్పుడు ఈ వారం అంతా డల్గా ఉన్నాడని చెప్పి యష్మి చెప్పింది. మీరు జోకులు వేద్దన్నారు, ఆయన వేయట్లేదు, డల్గానే ఉంటుంది సార్. నాకు జోకులు చాలా ఇష్టం సార్, ఆయన వేసే జోకులు చాలా ఎంజాయ్ చేస్తుంటాను సార్, అసలు మామూలుగా అని చెప్పి ఇక్కడ చెప్పింది. అండ్ ఇక్కడనే నాగార్జున గారు నీకు ఒక న్యూస్ ఉంది, దేర్ ఈజ్ ఎ న్యూస్ ఫర్ యూ అని చెప్పి హెల్తీ బేబీ బాయ్ పుట్టిండు, ఇద్దరు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పి చెప్పిండు. మంచి హ్యాపీ ఫుల్ ఎమోషనల్. ఆ తర్వాత యష్మి రెడ్డిలో యష్మిని కూడా పెట్టుకుంటే నీ గురించి నువ్వు కాదమ్మా నేను చెప్తా ఆగు అని చెప్పి అయితే డిస్క్వైన్ కాల్సిందా. ఆ తర్వాత యష్మి బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నచ్చింది ఈ క్లాన్ లీడర్ అయిన ఈ చీఫ్ అయిన వ్యక్తి అవతల టీంలలో ఎవరైనా బాగా ఆడితే వాళ్ళ గురించి చెప్పాలి అని అన్నప్పుడు యష్మి నబిల్ గురించి చెప్తుంది. వెరీ నైస్, నబిల్ బాగా ఆడిండని గుర్తించారు అందరూ కూడా. వ్యాక్స్ టాస్క్ తోటి ఇట్లా పీకుంటే అది ఓపిక పట్టింది చూడరు దానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మిగతా టాస్క్ సాక్స్ టాస్క్ వ్యాక్స్ టాస్క్ ఇదంతా కూడా బాగానే ఆడింది కదా, మంచి మాట్లాడింది, ఆ పాయింట్లన్నీ కూడా బాగుంది అని చెప్పి అందరికీ ఇంప్రెషన్ వచ్చింది. ఆ తర్వాత నైనిక వచ్చింది, నబిల్ గురించి చెప్పింది, నబిల్ సూపర్ తోప్ అని చెప్పింది. అండ్ విష్ణుప్రియ గురించి చెప్పింది. విష్ణుప్రియ గురించి చెప్పినప్పుడు ఇదే నత్తి బ్రెయిన్, జాలిగుండె, పిచ్చితనం ఇవన్నీ కూడా మాట్లాడారు. అండ్ నిఖిల్కి ఎందుకు నెయ్యి చేసినావు అని చెప్పి ఒక పాయింట్ మాట్లాడారు. ఆ తర్వాత నాగార్జున గారు సోనియా ఈ టాపిక్ మీదకి వెళ్ళి మళ్ళీ మాట్లాడారు. అదే సురుగు పెట్టుడు అన్నట్టు ఇదంతా అట్లా పోతుంటే నువ్వు మర్చిపోయినావా, ఒక నిమిషం ఆగు సోనియా నీకు ఒకటి చెప్తా, విష్ణుప్రియ జోలికి పోవద్దు, ఇవన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్స్, ఆమె జోలికి పోవద్దు అని చెప్పినట్టుగా అనిపించింది. ఆ తర్వాత ఆదిత్య అన్నని రెడ్డిలో పెట్టింది నైనిక. ఎందుకంటే టాస్క్లో కొంత ఇరిటేట్ అవ్వడం వల్ల టాస్క్ కోల్పోయినామని 100% ఇవ్వలేకి పోయినామని చెప్పి ఒక మాట చెప్పింది. ఏజ్ గ్యాప్ అన్నాడు అన్న ఏదేదో చెప్పిండు అబ్బా మొత్తానికైతే. ఏజ్ గ్యాప్ అనగానే నాగార్జున గారు అదే పెద్దరికం అంటారు, నువ్వే జాగ్రత్తగా చెప్పాలి కదా అని చెప్పి ఈయనకే చెప్పిండు. అయినా ఈయన సేవ్ అయ్యి శేఖర్ భాషని ఎలిమినేట్ అవుతాడు. రేపు ఎపిసోడ్లో ఎండింగ్లో ఆదిత్యవమన్న శేఖర్ భాషను నిలబడితే శేఖర్ భాషను ఇంటికి వెళ్ళగొట్టి ఆదిత్యవమని ఇంట్లో ఉంచుతారు. ఎందుకంటే తెలుగుతనానికి ఉట్టిపడే ఒక నిదర్శన మూర్తి భవించిన మూర్తి ఎవరంటే ఆదిత్య ఓమన్న. ఓకే, ఇక్కడ ఓట్లతోటి కావాలి కాబట్టి ఓట్లు ఎవరికి పడితే వాళ్ళకి. ఆ తర్వాత సీత గురించి చెప్పింది, ఆడపులి మామూలు కాదు నెక్స్ట్ లెవెల్ అని. ఆఫ్ కోర్స్ నిజంగా బాగానే ఆడింది. ఇక్కడ ఉన్న చాలామంది ఆడపులి అని చెప్పుకునే వాళ్ళకంటే బాగా ఆడింది. ఇక మణికంఠ గురించి ఇక్కడ బాగానే నాగార్జున గారు మామూలుగా వెళ్ళేదే సోపు ఏమనేసిందా, మణికంఠ నువ్వు నవ్వితే చాలా బాగున్నావు, మణికంఠ మళ్ళీ నవ్వాడు, మణికంఠ అని చెప్పి మంచి బూస్టింగ్ ఇచ్చిన మణికంఠ గురించి. ఆ తర్వాత సీతకి కిరాక్ సీత అని బిరుదు, సార్ నాకు కిరాక్ అనేది మళ్ళీ ఇస్తారా అంటే ఎస్ నథింగ్ టు వర్, నువ్వు పెట్టుకుంటే అటు పెట్టుకో కిరాక్ సీత అని చెప్పి ఒక బొమ్మ కూడా ఇచ్చిండు. ఇది కిరాక్ మూమెంట్ అని చెప్పి ఒక బొమ్మ ఇచ్చిండు నా తరపున అని చెప్పాడు. ఆ తర్వాత నైనిక గ్రీన్లో మణికంఠను పెట్టింది. అసలు కాంపిటీషన్ ఇక్కడ చూడాలి, మణికంఠ మొహం ఆడిపోయింది. ఎందుకంటే నైనిక గ్రీన్ ఇచ్చినాం మంచిగా ఉన్నది, ఒక మ్యాన్ లెక్క ఆడుతున్నానంటే ఆయన ఫీల్ అయ్యింది, హట్ అయ్యింది. మ్యాన్ ఏంది ఇదివరకు ఫెమినైన్ అంటే హట్ అయ్యింది, ఇప్పుడు మ్యాన్ అంటే హట్ అయ్యింది. మ్యాన్ లెక్క ఆడుతున్నామని కూడా ఏంది అని ఒకసారి షాకే చూసింది. నేను మ్యానే కదా అంత చేతిలో, కాంపిటీషన్ బాగా ఇస్తున్నారు, టాస్క్లో బాగా ఆడుతున్నారు, అన్నిట్లలో బాగున్నారు అని చెప్పి మెచ్చుకోవడంతో పాటుగా ఇక్కడ హట్ అయింది కూడా, హట్ చేసింది కూడా తెలియగానే. ఆ తర్వాత చీఫ్లు అవ్వడానికి థీఫ్గా మారిన
ఈ డైలాగ్ బాగుంది సార్. నబీల్ అక్కడి నుంచి అలా అంటాడు, నాగమణి కంటే చాలా ఇంప్రూవ్ అయింది సార్, ఇప్పుడు దొంగతనం కూడా బాగా చేసిండు, ఏమన్నా అడిగితే నేను చీఫ్ అవ్వడానికి తీఫ్ అయినా అని చెప్పి అన్నాడంటే భలే అనిపించింది. యష్మి ఇక్కడ నాగమణి గంట విషయంలో, సీత విషయంలో జరిగిన పొరపాటు, అదే సంచాలకంగా మిస్టేక్ చేసింది కదా, దాని గురించి ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. నేను చెప్పలేదంటే అదంటే ఇదంటే అని చెప్పి ఏదో డిస్కషన్స్. నాగార్జున గారు కూడా మణికంట నువ్వు చెప్పావా, నువ్వు చెప్పలేదు కదా, మరి నీకు ఎట్లా గుర్తుందంటే సీత చెప్పింది, సీతకి ఎట్లా మర్చిపోయింది, యష్మి ఓకే అన్నది, యష్మి ఎట్లా మర్చిపోయింది, అవన్నీ కూడా క్వశ్చన్లే కదా సార్. కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేయకపోతే కాకపోతే కానీ మర్చిపోయాను. ఇంకో క్లాన్ ఉంది కదా, నిఖిల్ క్లాన్లో పోరాట యోధులు, సింహాలు, స్వప్నాలు అద్భుతం అని చెప్పి సపోర్ట్ కొట్టి నాగార్జున గారు కూడా సూపర్గా మీ కాంట్రిబ్యూషన్ మీరు చేసారు ప్రైజ్ మనీ కోసం అని చెప్పి మెచ్చుకున్నాడు. నిజంగా మెచ్చుకోవాలని చెప్పిన కదా పొద్దున కూడా, అది మెచ్చుకున్నాడు. ఆ తర్వాత నువ్వు ఎవరికి వేరే టీం వాళ్ళకి గ్రీన్ బ్యాడ్జ్ ఇస్తావు అంటే సీతకి అని చెప్పిండు. సీత చాలా బాగా ఆడింది అంటే కిరాక్ సీత అని చెప్పి నాగార్జున గారు మళ్ళీ చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ అదే నైనికాకి ఫెయిల్డ్ యాజ్ చీఫ్, అట్లనే యష్మి ఫెయిల్డ్ యాజ్ చీఫ్ అని చెప్పి వీళ్ళిద్దరు టీంని డిజాల్వ్ చేస్తున్నారని చెప్పి కొత్త టీం మెట్లని ఎంచుకోవాలి, కొత్త చీఫ్ని ఎంచుకునే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఒక్కొక్కరిని పిలిచి మీకు 2 జ్యూసులు ఇస్తున్నాము, ఒకటి బ్లాక్ జ్యూసు, ఒకటి వైట్ జ్యూస్ మీరు ఎవరికి మద్దతు పలుకుతారు, ఎవరు చీఫ్ అవ్వాలని అనుకుంటున్నారు, ఎవరు కావద్దు అనుకుంటున్నారో వాళ్ళకి బ్లాక్ లిక్విడ్ పోయాలని చెప్పారు. ఒక్కొక్కరికి జారీ ఇచ్చారు. ఇందులో ఎక్కువగా అబ్బాయికి సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్టు. ఫస్ట్ ఏంటంటే నబీల్ వచ్చేసి మణికంఠని వైట్ లిక్విడ్ పోసి ఫస్ట్ మణికంఠ వచ్చి విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తున్నా, అబ్బాయిని ఆపోజ్ చేస్తున్నా అని చెప్పి చేసిన అబ్బా. దానికి రీజన్స్ ఏవో చెప్పేసి లిజనింగ్ స్కిల్స్ తక్కువగా అబ్బాయికి ఇంకొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని చెప్పి ఆయన విష్ణుప్రియకి వచ్చేసి బాగా ఆడింది అన్న సెన్స్లో ఓకే. అండ్ నబీల్ వచ్చేసి మణికంఠకి సపోర్ట్ చేస్తున్నా అన్నాడు, అట్నే ప్రేరణని ఆపోజ్ చేస్తున్నా అన్నాడు. ఎందుకంటే సంచాలక కన్ఫ్యూజ్ చేసింది కాబట్టి అని కొంచెం నబీల్కి ఉన్నది. ఇదే మ్యాటర్ మీదకి వెళ్ళి మీరు ఇక్కడ చూడు ఎస్ఆర్ నో ఉంది కదా, దీని మీదకి వెళ్ళి రేపు నామినేషన్లు ఉండబోతున్నాయి. అంటే ఇక్కడ నబీల్కి మణికంఠకి సపోర్ట్ చేయాలన్నది కాబట్టి మణికంఠని నామినేషన్కి తీసుకురాడు. అదే అట్ ద సేమ్ టైం ప్రేరణ సంచాలకగా బాగా చేయలేదు అనిపించింది కాబట్టి నామినేషన్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. మణికంఠ కూడా అంతే, అబ్బాయి అంటే పడతలేదని అర్థం. అండ్ విష్ణుప్రియ వచ్చేసి నాగమణికంఠ చాలా బాగా ఫోకస్డ్గా ఆడుతున్నాడని ఒక పాయింట్ చెప్పింది అది. అండ్ ఆదిత్య ఓం గారికి అందరితో కలుస్తారు ఆయన అని చెప్పి బ్లాక్ లిక్విడ్ వచ్చింది. అంటే ఇక్కడ ఓట్లు క్యాలిక్యులేట్ చేస్తే ఎవరికి ఎక్కువ మంది అందరిట్లలో ఎవరైతే ఎక్కువ మంది ఒక పర్సన్కి వైట్ లిక్విడ్ వస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రాసెస్లో భాగంగా సోనియా వెంది అబ్బాయికి పాజిటివ్గా మాట్లాడింది, శేఖర్ భాషానికి నెగిటివ్గా మాట్లాడింది, గేమ్ మీద క్లారిటీ లేదు, అదంతా ఏదేదో చెప్పేసింది. మొత్తానికి అయితే అబ్బాయికి ఎక్కువ మంది వచ్చారు. సీత అబ్బాయికి సపోర్ట్ చేసింది, ప్రేరణ అబ్బాయికి సపోర్ట్ చేసింది, అబ్బాయి మణికంఠకు సపోర్ట్ చేసిండు, పృథ్వీ వచ్చేసి అబ్బాయికి సపోర్ట్ చేసిండు, శేఖర్ భాష వచ్చేసి అబ్బాయికి సపోర్ట్ చేసిండు. ఇట్లా అందరూ కూడా అబ్బాయికి ఎక్కువ మంది సపోర్ట్ చేయడంతో అబ్బాయి చీఫ్గా సెలెక్ట్ అయ్యింది అనమాట. అయితే ఈ చీఫ్లలో పంచుకోవడం అంటే షేరింగ్ ద టీమ్ అనేది రేపు మనం చూడబోతున్నాం. అంటే ఎవరి టీంలోకి వెళ్తారు అనేది నాగార్జున గారు ఛాయిస్ ఇస్తారా, లేదంటే ఏ బిగ్ బాస్ ఏదైనా చిన్న గేమ్ పెట్టేసి అట్లా సెలెక్ట్ చేసుకోమని చెప్తారా, లాస్ట్ టైం లెక్క 2 సింహాసనాలు పెట్టి ఏలం పాట వాడినట్టు వాడతారా, ఇక అది రేపు మనం చూడబోతున్నాం. ఇది దా మ్యాటర్. అండ్ రేపు శేఖర్ భాషను ఎలిమినేట్ అయిన తర్వాత అది 2 రకాలు ఉంటుంది. ఒకటేమో అర్జెంటుగా రిక్వైర్మెంట్ వచ్చి వాళ్ళు మిస్సెస్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఏదైనా సిచ్యువేషన్ అన్నీ బాగున్నాయంట, కాకపోతే అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తే కనుక శేఖర్ భాషను పంపించి ఉండొచ్చు, లేదంటే ఓట్లు తక్కువ వచ్చి నిజంగానే ఎలిమినేట్ చేసి ఉండొచ్చు, ఏదైనా జరుగుండొచ్చు. కానీ శేఖర్ భాషాన్ని ఎలిమినేట్ అవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. అది ఫ్యామిలీకి ఇంపార్టెంట్ నీడ్ ఉంది, పోవాలి కాబట్టి అంటే పోతే బాగానే ఉంటుంది. లేదు నార్మల్గానే తీసి పారేస్తారు బిగ్ బాస్ టీం అంటే మాత్రం తప్పు. ఈ వారం స్కోప్ దొరకలేదు, ఆయనకి దొరికేటట్టు చేయాలి, మీరు కూడా కష్టపడాలి. ఇది వీడియో. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్రెడీ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని లిటరలీ మన స్వాతి పికిల్స్కి వస్తున్న ఆర్డర్స్కి అండ్ మీరు చేస్తున్న ఎంకరేజ్మెంట్కి లాస్ట్లో ఒక చిన్న మాట చెప్తున్నా. ఎంకరేజ్మెంట్కి వెరీ హ్యాపీ. లిటర్ ప్యాకేజింగ్ మెటీరియల్ ఈ రూమ్ నిండిపోయింది, గుట్ట తయారైంది. అంతగా ప్యాకేజింగ్ మెటీరియల్ తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అన్ని కన్నా పార్సెల్స్ కొడుతూనే ఉన్నాం. నిన్న అంటే ఈ వీడియో చూస్తున్న టైంకి చెప్తున్నా, నిన్న ఇన్ ద సెన్స్ సాటర్డే మార్నింగ్ మేము 42 పార్సెల్లు సెండ్ చేసినాం. 10 పార్సెల్లు లోకల్లో ర్యాపిడోకి ఇచ్చి పంపినాం, ఓలా పార్సెల్కి ఇచ్చి పంపినాం. యూఎస్ ప్యాకింగ్కి 4 ప్యాకేజెస్ పంపినాం. అండ్ మండే రోజు మళ్ళీ యూఎస్ ప్యాకేజింగ్ పంపాలి. సండే రోజు డెలివరీ అంటే షిప్మెంట్లు తీసుకుని పికప్లు ఉన్నాయి కాబట్టి సండే రోజు ఆపుతున్నాం. సండే రోజుకి మొత్తం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. స్టార్టింగ్ మనం జస్ట్ ఎట్లా అంటే మీ అందరూ శాంపిల్స్ జస్ట్ 250 grams. కొంతమంది ఈ ఫ్లెక్సీడ్స్ పౌడర్ అయితే మనం ఫ్రీ కాంప్లిమెంటరీగా పంపించిన చూడరి. ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు, 12 కిలోలు కూడా ఆర్డర్ వచ్చింది.
సో ఈ ఆర్డర్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాం, కష్టపడుతున్నాం. తిండి నిద్ర మానేసని కాదు కానీ టైంతో అటు ఇటు అవుతున్నాయి కానీ చాలా కష్టపడుతున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వామ్ రిసీవింగ్ అవర్ స్వాతి పికిల్స్. అండ్ మన ఇంట్లోడు మావాడు మంచిగా చేస్తాడు, మన తమ్ముడు, మన అన్న, మన కాక, మన మామ, మన చిచ్చ అనుకుని ఎంతోమంది మన స్వాతి పికిల్స్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శతకోటి వందనాలు. అండ్ ఇట్లనే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు, బెల్లం సున్నుండలు ఇప్పుడు కొన్ని రోజులు ఆపేసినాం, ఎందుకంటే ఇవన్నీ చేయడానికి మాకు అయితలేదు. అందుకని ఈ 3 నెలలు అయిపోతే నేను ఫ్రీ అవుతాయి కదా, బిగ్ బాస్ అయిపోతే. అప్పటి నుంచి మళ్ళీ మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డు, ఇంకా చాలా కాజు ఐటమ్స్ కానీ, మన గారెలు, ఈ తెలంగాణ స్పెషల్ సకినాలు, గారెలు అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాం. కానీ ఒక 3 నెలల తర్వాత అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇప్పుడైతే నాన్ వెజ్ పికిల్స్లో వెరైటీస్ ఉన్నాయి. మంచిగా మన వెబ్సైట్లో పోయి చూడుర్రి, లేదంటే వాట్సాప్లో ఆర్డర్ చేయర్రి. ఎట్లా చేసినా కానీ మంచి టేస్టీ. అసలు ఎంత పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ అంటే 100కి 99 పాజిటివ్ ఫీడ్బ్యాక్స్. 1-2 అటు ఇటు అయితేనే ఉంటాయి, ఇక చెప్పలేము. ఎందుకంటే బుర్రకో అని ఒకటి ఉంటుంది అబ్బా, అదేది జీవకో రుచి సంథింగ్, అదేది ఒక్కొక్కరికి ఒక్కో రుచి ఉంటుంది అన్నట్టుగా. దాన్ని బట్టి ఆలోచన వేరే ఉంటాయి, టేస్ట్లు వేరే ఉంటాయి. శాంపుల్ అంటే ఎవరికి ఏది నచ్చుతుందో చెప్పలేము. కొంతమందికి చికెన్ నచ్చుతాయి, కొంతమందికి ప్రాన్స్ నచ్చుతాయి, కొంతమందికి ఇంకో రకం. అయితే 100కు 99 మాత్రం చాలా పాజిటివ్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. చాలా హ్యాపీ. ఇట్నే కంటిన్యూ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. షబ్బా ఖైర్. టెట్టనేం చలో ఇక నుంచి వెళ్ళి ఇంకొంచెం ఫాస్ట్గా సర్వీస్ ఉంటుంది. డైరెక్ట్గా హైదరాబాద్ లోకల్ వాళ్ళకైతే అదే రోజు వస్తుంది. ఇంకా వేరే చోటు ఉంటే 72 అవర్స్లో మనకి వచ్చేస్తుంది. అంటే టెన్షన్ తీసుకోకూరి, అరే 4 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది అని బాధపడేది లేదు. ఇక్కడ నుంచి మనమంతా 7X సర్వీసు మనం ఒక కొరియర్ పార్ట్నర్తో టైప్ అయినాం. కంటిన్యూగా మీ పార్సల్ అన్ని చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రీచ్ అయిపోతాయి. ఇక్కడ నుంచి తొందర ఆర్డర్ పెట్టుకొని తొందర రీచ్ అయ్యి తొందర ఫినిష్ చేయండి, మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి. ఉంటా టికెట్ ఆర్డర్. నమస్తే.